నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి సురారం కట్టమైసమ్మ జాతర అండి. మేము ఉండేది ఈ జాతర ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వస్తుంది. ఈ జాతరని సురారంలో ఉన్న గ్రామ ప్రజలందరూ చాలా బాగా చేసుకుంటారు. నా పెళ్ళైనప్పటి నుంచి ఇక నేను కూడా ఇట్లాగే చేస్తాము. మేము అసలు పలారం బండి తీస్తాము. అయితే ఇక 2 years నుంచి జర ఏదో విషయాలలో పోస్ట్పోన్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం మంచి జరగాలని నెక్స్ట్ ఇయర్ పలారం బండి తీస్తామని ఇక మామూలుగా అమ్మవారికి ఒడి బియ్యము ప్లస్ బోనం చేసుకుంటున్నామండి. ఇక అదే మా దగ్గర ఎవరు లేకుండే ఇక మేము ముగ్గురు మా ఇంట్లో ఉండే లక్ష్మక్క అందరం కలిసి ఇక మా మామయ్య ఇంకా లక్ష్మక్క వాళ్ళ ఆయన కలిసి ఒడి బియ్యం కలిపినాము. ఇది ఏంటంటే నిజంగా చెప్తున్నా, మా కట్టమైసమ్మ జాతర ఎగ్దమ్ అవుతుంది. మీన్స్ చాలా బాగా అవుతుంది. నేనైతే నా పెళ్ళై 15 years అవుతుంది. 15 years నుంచి చాలా బాగా చేసుకుంటున్నాం. ఇక అమ్మవారికి ఒడి బియ్యము ప్లస్ బట్టలు అన్నీ చేసి మంచిగా మొక్కుకున్నాము. ఇది ఏంటంటే ప్రిపరేషన్కి ముందు ఇక అదే అయిపోయినాక బోనం అయిపోయినాక ఇక మా మామయ్య నాకు బోనం ఎత్తనీకి కిందికి పోయినాక మా ఆయన ఇక ఒడి బియ్యం అన్నీ తీసుకొని మా అత్తయ్య మేము పోయినాం. నిజంగా చెప్తున్నా, మా సురారంలోని కట్టమైసమ్మ తల్లికి ఏది మొక్కుకుంటే అది డెఫినెట్గా అవుతుందండి. అది మా నమ్మకం. మీరు కూడా ఒకసారి మొక్కి చూడండి, మీకు కూడా అలాగే అవుతుంది. ఎందుకంటే ఆడ క్రౌడ్ చూస్తే మీరు షాక్ అవుతారు. అసలు మాకు ఇక్కడ మేము ఇక్కడ పోవడమైనా మాకు దర్శనానికి చాలా ఇబ్బంది అయ్యింది. ఇక మీకు కూడా అట్లా 5 days అవుతుంది. 5 daysలల్లో ఈ ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే రోజు అంటే ఈరోజు సండే కదా, సండే నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక ఆడ బోనం ఇక గుడి కాడికి పోయి బోనం ఎక్కించి ఇక ఎంత క్రౌడ్ చూడు, నిలబడ్డి కదా కూడా జాగలేదు. బోనం సమర్పించుకొని ఇక శాఖలు పెట్టుకొని ఇక చెప్తున్నా కదా, ఆ క్రౌడ్కి మెంటల్ ఎక్కిపోయింది. అంటే మీన్స్ అందరికీ మనకు అప్పుడైతే కదా, అందరికీ సిటీ బోనాలు ఎప్పుడైతాయో అప్పుడైతే కదా, కానీ సురారంలో ఫిబ్రవరిలో అవుతాయండి. అలాగే ముందు కొంచెం గాజుల రామారంలో కూడా చిత్తారమ్మ జాతర, ఆ జాతర అయినాక 15 daysకి మా ఇదే మా గ్రామ దేవత కట్టమైసమ్మ తల్లి. ఇక మేము అందరం అయితే లోపలికి పోయి దర్శనం, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అట్లనే చేస్తారు, లోపలికే దర్శనం చేసుకోవచ్చు. ఇక మా పంతులు ఇక తర్వాత ఇక పక్కకు ఒడి బియ్యాల కోసం ఈ అమ్మవారిని ఏర్పాటు చేసి ఒడి బియ్యాలన్నీ ఇక్కడ చేస్తారు. ఇక పోసుకునే వాళ్ళు ఇక్కడ సైడ్ పోసేస్తారు. ఇక మేము బోనము ఒడి బియ్యం పోసి ఇక వచ్చేస్తున్నాం. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.